హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి గార్డెన్ అండ్ కిచెన్. చూడండి, ఇది కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, టమాటాలు. ఇప్పుడు మనము 3 రకాల వాటితో పచ్చడి చేసుకుందామండి. 3 రకాల ఇంగ్రీడియంట్తో. ఒకటి ఏంటంటే కొత్తిమీర, టమాటా. నెక్స్ట్ ఇంకోండి, ఇది బీర పొట్టు. ఇది బీర తొక్క ఉంటుంది చూసారా, ఆ బీర తొక్కతో నేను చేస్తున్నాను పచ్చడి. బీర తొక్కు, కొత్తిమీర, టమాటా, పచ్చిమిరపకాయ. ఇదిగోండి, ఇది పెసర తొక్క మినుములు. నెక్స్ట్ ధనియాలు, ఆయిల్. ఆయిల్ వేడెక్కింది. చూసారా, పచ్చిమిరపకాయలు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది పీచు పదార్థము. కొత్తిమీర హెయిర్కి మంచిది, చాలా మంచిదండి. టమాటా కూడా మంచిది. బీరపొట్టు, బీరపొట్టు వేసేసుకోవాలి. నేను అన్ని పోపులతో పాటు వీటన్నిటిని మగ్గించేస్తాను, విడిగా తీయను. వేపిన పోపులు గట్టా నేను విడిగా తీయకుండా ఇలాగ మగ్గించేస్తున్నాను. కానీ బాగుంటుందండి. మనం ఏది పక్క తీసి ఈ పోపులు పక్కన పెట్టుకున్నంత అవసరం అయితే లేదు. మన ఇష్టమే, పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ నలిగిపోతాయి మిక్సీలో. బాగుంటుంది కూడా పచ్చడి. నెక్స్ట్ ఇవి జారిపోయి ఇవి కూడా వేసేసుకోవాలి. నేను ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను, మనకు సరిపడ్డది. అలాగా కొంచెం కలిపేసి మగ్గనిచ్చుకోవాలి. ఇంకోటి పచ్చడి, కొత్తిమీర, టమాటా, బీరకాయ పొట్టు, దాంతో చేసిన పచ్చడి చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇడ్లీలోకి, దోశల్లోకి చాలా బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది, పీచు పదార్థం ఉంటుంది కదా. కొత్తిమీర హెయిర్కి మంచిదండి, చర్మానికి కూడా మంచిదండి కొత్తిమీర అయితే. టమాటా కూడా చాలా మంచిది, విటమిన్ ఉంటుంది కదా టమాటాలో కూడా.